మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైన గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముందుగా పూర్ణ శుభగ్రహ అయినటువంటి గురువు యొక్క అనుకూలత ఎలా ఉంది ఈ సంవత్సరము అనేటువంటిది మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయం. 1 మే 2024 నుండి 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. ఆ వృషభ రాశి సంచారము మీనరాశి జాతకులకు తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం గనక మనం చేసేటువంటి పనిలో, వృత్తి లోపల ఇబ్బందులు, ఆటంకాలు, తద్వారా ఆర్థికమైనటువంటి నష్టము వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. వృత్తి లోపల మార్పు కూడాను కనబడుతుంది. అంటే ఆ వృత్తిని వదిలిపెట్టి వేరే వృత్తిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం వదిలిపెట్టి వేరే ఉద్యోగంలోకి వెళ్ళడము కంటే కూడాను వృత్తే మార్చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఈ తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో ఇబ్బందులు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది, శారీరక శ్రమకు లోనవుతారు. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు కనబడుతున్నాయి. స్నేహితులను దూరం చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో, హైయప్స్తో, అధికారులతో, యాజమాన్యంతో ఇబ్బందులు, అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, అధికారులతో మనస్పర్ధలు, తోటి వారితో వైషమ్యాలు, ఇవన్నీ కూడాను ఈ 14 మే వరకు కనబడుతున్నాయి. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మళ్ళీ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం కూడాను ప్రతికూలంగా ఉంటుంది. అంటే 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది మొదలుకొని అక్టోబర్ వరకు మిథున రాశిలో ఉంటాడు. మిథున రాశి సంచారము మీనరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా కూడాను మనకు ఆత్మీయులు, బంధువులతో కలహాలు, మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడము, భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనుల లోపల కూడాను మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టం వాటిల్లుతుంది. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యమైనటువంటి పనులను, విషయాలను ఇగ్నోర్ చేస్తారు. తద్వారా కూడాను మీకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. మానసిక ఇబ్బందులు, వ్యాపారస్తులకు క్రయ విక్రయాలందు నష్ట సూచనలు ఉన్నాయి. నిర్ణయాలలో సందిగ్ధత చోటు చేసుకుంటుంది. మానసికంగా వ్యాకులతకు గురి అవుతారు. వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి. స్థలంలో మార్పులు, అనానుకూల ప్రాంతాలకు వెళ్ళడము, ఇలాంటివి ఈ అర్ధాష్టమ స్థానంలో గురు సంచరిస్తున్న సమయంలో మనకు సంభవిస్తాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఈ 2 మాసాలు కర్కాటక రాశిలో అతిచార రీత్యా గురు సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచారము మీనరాశి వారికి పంచమ స్థానం అవుతుంది. ఈ టైము అంటే అక్టోబర్ 18 నుండి 5 డిసెంబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది. రాశ్యాధిపతి అంటే లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. మీనానికి అధిపతి బృహస్పతి అలాంటి గ్రహ పంచమ స్థానంలో ఉంటూ, గోచార రీత్యా శుభస్థానంలో ఉంటూ ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు గురు భగవానుడి యొక్క అనుకూలత చాలా ఉంది. మీరు ఈ సమయాన్ని వినియోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడాను ఈ 2 మాసాలు, ఈ 2 మంత్స్ మీకు బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు, మీనరాశిలో పుట్టినటువంటి విద్యార్థులు, చదువులో ఉన్నటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అందరికీ కూడాను ఈ 2 నెలలు బాగా ఉంటుంది. మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి సంస్థ లోపల మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. ఆనందంతో కాలయాపన చేస్తారు. అన్ని విధాలుగా ప్రారంభించిన పనులలో సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది.
స్నేహితులు బంధువులతో మంచి మాట ఉంటుంది. సుహృద్భావ వాతావరణము అన్ని రకాలుగా కూడాను మీకు ఈ 2 మాసాలు అనుకూలంగా ఉన్నాయి. ఇక దాని తర్వాత మళ్ళీ 5 డిసెంబర్ నుండి 1 జూన్ 2026 వరకు వక్రించి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ వక్రించి మిథున రాశిలోకి రావడము మీనరాశి వారికి అర్ధాష్టమ స్థానం అవుతుంది. మళ్ళీ అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం ప్రతికూలంగా ఉంటుంది. కలహాలు, వైషమ్యాలు, ఆత్మీయులు, బంధువులు మిస్గైడ్ చేయడము, భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, వృత్తి లోపల మనకు ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడాను ఈ సమయం లోపల మళ్ళీ మనకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారికి గురు సంచారము ఒక 2 మాసాలు అక్టోబర్ టు డిసెంబర్ బాగా ఉంది. మిగతా రోజులలో గురువు యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. మీనరాశిలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు. అంటే జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో సంచరించడం మూలకంగా మనకు ఫ్రీక్వెంట్గా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. తద్వారా అనారోగ్యము, అలసట, ఆత్మీయులు, బంధువులతో కలహాలు, ప్రారంభించినటువంటి పనులు మనకు సమయానికి పూర్తి కాకపోవడము, మధ్యలో కొన్ని ఆగిపోవడము, ఆర్థిక ఇబ్బందుల మూలకంగా మనకు ఆ పనిని ముందుకు సాగకపోవడము, వృధా ఖర్చులు, స్థిరమైన ఆలోచనలు లేకపోవడం, అంటే ప్రణాళికాయుతంగా పనులు చేయకపోవడము, తద్వారా నష్టం వాటిల్లడము, నలుగురిలో పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లడము, అనవసరమైనటువంటి మనస్పర్ధలకు గురి కావడము, ఇలాంటివన్నీ కూడాను జన్మస్థానంలో శని సంచరిస్తున్నటువంటి సమయంలో సంభవిస్తాయి. కనుక శని మూలకంగా ముఖ్యంగా జన్మస్థానంలో శని ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలకు ఆలోచనలను స్వస్తి పలకాలి. ఆలోచనలను అమలు చేయడంపై మనస్సు నిలపాలి. వృధా ఆలోచనలతో మనకు లాభం లేదు. వాటిని అమలు చేసి ఫలితాలను మనము అనుభవించడానికి ఏం చేయాలి అనేటువంటిది చూడాలి. కాబట్టి కొంత శ్రమించవలసి వస్తుంది. ఏలనాటి శని ప్రభావం ఉంది మీనరాశి వారికి. జన్మస్థానంలో ఉన్నాడు. ఇక రాహు కేతువులు ముఖ్యమైనటువంటి గ్రహాలు ప్రభావితం చేస్తాయి సంవత్సర ఫలితాలపై. రాహు కేతువుల యొక్క సంచారం కూడాను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. అలాంటి రాహువు కేతువులు ఈ సంవత్సరము 18 మే 2025 వరకు రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే జన్మస్థానం అవుతుంది మీనరాశి వారికి. ఇదే సమయంలో కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు, సప్తమ స్థానం అవుతుంది. కాబట్టి రాహు కేతువులు ఇద్దరు కూడాను 18 మే 2025 వరకు ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి రాహువు కొన్ని విషయాలలో మనకు అనర్థాన్ని క్రియేట్ చేస్తాడు, కేతువు మరికొన్ని విషయాలలో మనకు అనర్థాన్ని క్రియేట్ చేస్తాడు. మొత్తం మీద రాహు కేతువుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉండడం మూలకంగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అందరికి కూడాను పని భారం పెరుగుతుంది. పని లోపల ఒత్తిడి, సమయానికి భుజించకపోవడము, ఆహార నియమాలను పాటించకపోవడము, తద్వారా అనారోగ్య సమస్యలు, భయానికి గురి అవుతారు. భయభ్రాంతులలో కూరుకుపోతారు. భయభ్రాంతుల మూలకంగా మీరు పనిని ముందుకు తీసుకువెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు, మానసికంగా అసంతృప్తి, ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, అధైర్యము, ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ఇలాంటివన్నీ కూడాను రాహు కేతుల మూలకంగా 18 మే 2025 వరకు సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ప్రథమ ప్రాధాన్యంగా ఆరోగ్యానికి, రెండవ ప్రాధాన్యంగా మీరు ఆలోచనలను, దురాలోచనలు, అనాలోచనలను, అనవసరమైనటువంటి ఆలోచనలను మన దగ్గరికి రాకుండా ఆలోచించి వాటిని ఇమ్మీడియట్గా మీరు అమలు చేసేటువంటి ప్రక్రియ లోపల ఉండాలి. అప్పుడు మీకు ఈ భయభ్రాంతుల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 18 మే నుండి
5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు, సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అంటే రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు మట్టుకు షష్టమ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. అంటే రాహు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉండడం మూలకంగా మనస్పర్ధలు పెరుగుతాయి, గ్యాప్ ఏర్పడుతుంది. స్నేహితులకు, ఆత్మీయులకు, తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడడంతో మనము సలహాలను, మంచి సూచనలను వారి నుండి మనము తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా, మనస్పర్ధలు రాకుండా, అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వృధా ఖర్చులు ద్వాదశ స్థానంలో రాహు సంచరిస్తున్నప్పుడు సంభవిస్తాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పనులను చేయండి. ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక షష్టమ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పూర్వం తీసుకున్నటువంటి అప్పులను మీరు కట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణం నుండి విముక్తులవుతారు. ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు, మిగతా గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కేతు యొక్క ప్రభావంతో కొంత అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు అప్పుల నుండి విముక్తులయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత సహాయ సహకారాలు అందుతాయి. కొంతవరకు కొన్ని విషయాలలో మీకు సౌఖ్యము, ఆనందము కూడాను చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రాహుకేతుల యొక్క ప్రభావము 18 మే తర్వాత ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. కాబట్టి గురువు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ పంచమ స్థానంలోకి వస్తాడు, దాని తర్వాత షష్టమ స్థానంలోకి వస్తాడు. అంటే గురువు 3, 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. 3, 4, 5 మళ్ళీ 4. అంటే తృతీయ స్థానం ప్రతికూలం, అర్ధాష్టమ స్థానం ప్రతికూలం, పంచమ స్థానమే కేవలంగా 2 మాసాలు అనుకూలంగా ఉంది. అంటే ఓవరాల్గా గురువు 2 మాసాలు ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నాడు. శని మొత్తం సంవత్సరం అంతా కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత రాహు కేతువులు 18 మే వరకు ప్రతికూలంగా ఉన్నారు. 18 మే తర్వాత సంవత్సరాంతం కూడాను రాహు ప్రతికూలంగా ఉన్నాడు, కేతు కొంత అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా మీనరాశి వారికి గ్రహస్థితి ఉంది. వాటి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అర్ధాష్టమ స్థానంలో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా ఉన్నాడు. గురు భగవానుడి నిమిత్తమై గురు జపం చేసుకోండి, దేవతా గురుభక్తి పెంచుకోండి. నిత్యం కూడాను దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి సందర్శించుకోండి, మాతాపితృలను సేవించండి. తర్వాత శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు, ఏల్నాటి శని. కాబట్టి శని ప్రీత్యర్థమై ఆంజనేయ స్వామిని కొలవండి, హనుమాన్ చాలీసా చదవండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. శనికి సంబంధించినటువంటి ధాన్యం, నువ్వులు, నల్ల వస్త్రము ఇవి దానం ఇవ్వండి. ఇక రాహుకేతుల ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శనం చేసుకోండి, విఘ్నేశ్వరుని పూజించండి. అంతేకాకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపంతో పాటుగా క్షీరతర్పణాలు, హోమము, నవగ్రహ హోమము, తర్వాత రుద్రాభిషేకం చేస్తూ ఉండండి. ఏలనాటి శనికి పరిహారము ముఖ్యంగా రుద్రుడి మూలకంగా, మనకు ఆ మహాదేవుడి మూలకంగా ఆ శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి, శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. తరువాత లలిత సహస్రనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ పరిహారాలు చేయడం మూలకంగా ఆ గ్రహాలు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పటికీ, ప్రతికూల ప్రభావాన్ని ఇస్తున్నప్పటికీ ఈ పరిహారాల మూలకంగా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనకు ఆ భగవంతుడి అనుగ్రహం మూలకంగా ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలను తట్టుకునేటువంటి స్థితిని ఇస్తాడు. అందులో నుంచి మనను ఒక శుభకరమైనటువంటి స్థితిలోకి తీసుకువస్తాడు. కాబట్టి పరిహారాలను చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.